అండి నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఐఎంఎఫ్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో ఐఎంఎఫ్ వాళ్ళు మన భారతదేశానికి చెందినటువంటి జీడిపి గ్రోత్ని, సో జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్ 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఎస్టిమేషన్ అనేది 6.7% ఇవ్వటం జరిగింది. అండ్ మనకి తెలుసు మన భారతదేశం అనేది స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నటువంటి ఎకానమీ, అంటే మన ఆర్థిక వ్యవస్థ చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మనకి జీడిపి ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ నియర్లీ 7.2% కూడా కొన్నిసార్లు పెరగడం జరిగిందనమాట. అందువల్లే ఇప్పుడు 2023-24 సంబంధించినటువంటి గ్రోత్ ఏదైతే ఉందో ఆ ఎస్టిమేషన్ అనేది 6.7% తీసుకోవడం జరిగింది. సో ఐఎంఎఫ్ వాళ్ళు ఏంటంటే ఇండియాకి సంబంధించినటువంటి జీడిపి గ్రోత్ అనేది ఇంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 6.3గా తీసుకున్నారు. కానీ ఈ ఎస్టిమేషన్ అనేది నెక్స్ట్ ఇయర్కు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 6.7% ఉండబోతున్నట్లుగా తెలియజేశారనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే 2025-24 టైం కల్లా కూడా మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో అది కనీసం 6.5% మీడియం లెవెల్లో ఉండే విధంగా ఖచ్చితంగా ఉండబోతుందని వాళ్ళ యొక్క అంచనా అనమాట. సో అసలు మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో అది ఎందుకు పెరుగుతుంది అండ్ మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే మన దేశంలో ఉన్నది ఎక్కువ ఏంటంటే మానవ వనరులు అనేవి మనకి అధికంగా ఉన్నాయి. సో మానవ వనరులు అనేవి అధికంగా ఉన్నప్పుడు సో మనుషుల యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎక్కువగా వాడుకోగలుగుతాం. అండ్ ఇక్కడ మనకి ఉన్నటువంటి మంచి కంట్రిబ్యూషన్స్ ఏంటంటే స్ట్రాంగ్ పబ్లిక్ కంట్రిబ్యూషన్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఎక్కువగా ఇవ్వబడింది. అండ్ దాంతోపాటు లేబర్ మార్కెట్ అనేది ఎక్కువగా ఉండటం, అంటే ఎక్కువ మంది ఖచ్చితంగా వర్కింగ్ సిచ్యువేషన్లో ఉండటం అనేది లేబర్ మార్కెట్ అనేది పాజిటివ్గా ఉండటం కూడా మనకి మన దేశం యొక్క వృద్ధికి ఒక మంచి కారణాలుగా నిలబడ్డాయి. సో మనకైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జీడిపి గ్రోత్ అనేది 6.7% ఉండబోతుందని ఐఎంఎఫ్ అంచనా వేయడం జరిగింది. ఎన్ఎస్ఐఎల్, సో ఎన్ఎస్ఐ వాళ్ళు ఏరియన్ స్పేస్ కంపెనీ తోటి ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. సో దాన్నే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం. సో ఎన్ఎస్ఐఎల్ అంటే ఏంటి? ఎన్ఎస్ఐఎల్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇది 2019లో స్టార్ట్ చేయడం జరిగింది ఎన్ఎస్ఐఎల్ని. అప్పటి నుంచి మన ఇస్రోకి ఇది ఒక అనుబంధంగా ఉండి సో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా మన స్పేస్ పరంగా మనం చేసేటువంటి శాటిలైట్స్ పరంగా అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకోవడమే ఎన్ఎస్ఐఎల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. బట్ అది ఇస్రోతోటే వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఎన్ఎస్ఐఎల్ ఏదైతే ఉందో అది ఫ్రెంచ్ కంపెనీ అయినటువంటి ఏరియన్ స్పేస్ అనమాట. ఏరియన్ స్పేస్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ ఏరియన్ స్పేస్ తోటి ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. అది కూడా లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కోసం ఒక ఒప్పందం అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ ఒప్పందంలో భాగంగా ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం LVM-3 అంటాం. అవి ఇస్రో వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాటిని మన దేశంతో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఏరియన్ స్పేస్కి చెందినటువంటి ఏరియన్-6 అనేది ఒక లాంచింగ్ వెహికల్ లాంటిది అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే ప్రపంచ మార్కెట్లో కూడా ఈ యొక్క లాంచింగ్ వెహికల్స్ యొక్క అవసరాన్ని తీర్చడానికి ఈ రెండు కలిసి వర్క్ చేయబోతున్నట్లుగా తెలియజేశారు అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలా పెద్దగా ఉండేటువంటి లాంచింగ్ కమ్యూనికేషన్ పరంగా అవసరమైనటువంటి లాంచింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో, లాంచింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ కోసం అండ్ దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి శాటిలైట్స్ పరంగా మెగా కాన్స్టలేషన్స్ అంటే కొన్ని రకాలైనటువంటి శాటిలైట్స్ పరంగా అవసరమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం కూడా వీటిని తయారు చేయడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే మన ఇస్రోలో ఉన్నటువంటి NISL భాగస్వామ్యంలో ఫ్రెంచ్కి చెందినటువంటి ఏరియన్ స్పేస్ సంస్థ వాళ్ళు కలిసి ఇక మీదట ఏరియన్-6 అనేటువంటిదేమో ఈ ఏరియన్ స్పేస్ వాళ్ళది అండ్ మన దేశానికి చెందినటువంటి లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో LVM-3 అంటాం. ఈ రెండింటి కాంబినేషన్లో వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయడం ద్వారా హెవీ లాంచింగ్ వెహికల్స్ తయారు చేయడం అండ్ దాంతోపాటు కమ్యూనికేషన్ పరంగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని తయారు చేయడం అండ్ శాటిలైట్స్కి అవసరమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో మెగా కాన్స్టలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తయారు చేయడంలో ఈ ఒప్పందంలో ముఖ్య ఉద్దేశం. NCCF లాంచ్డ్ సబ్సిడైజ్డ్ భారత్ బ్రాండ్ పల్సెస్ ఇన్ తమిళనాడు. సో నేషనల్ కార్పొరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనమాట NCCF అంటే. వాళ్ళు ఏంటంటే భారత్ దాల్ అనేటువంటి బ్రాండ్ తీసుకొని వచ్చి
ఆ బ్రాండింగ్ నేమ్ ద్వారా తమిళనాడులో ఉన్నటువంటి చాలా ప్లేసెస్లో పప్పు దినుసుల్ని, బియ్యాన్ని సబ్సిడీ ధరలకే ప్రజలకు అందించబోతున్నారనమాట. అండ్ దీని యొక్క ప్రోగ్రామ్కి వాళ్ళు ఎటువంటి పేరు ఇచ్చారంటే భారత్ దాల్ బ్రాండ్ తోటి వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో భారత్ దాల్లో ఏ విధంగా బ్రాండ్లో ఎలా చేస్తున్నారంటే 50 మొబైల్ వ్యాన్స్ అనేవి తీసుకొని వచ్చి వాళ్ళే కస్టమర్స్కి డైరెక్ట్గా కావాల్సినటువంటి పదార్థాలంటే ఇక్కడ బియ్యము, కందిపప్పు, మినప్పప్పు అండ్ దాంతోపాటు మూంగ్ దాల్ అంటే పెసరపప్పు అండ్ గోధుమ పిండి ఇటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో అవి మొబైల్ అవుట్లెట్స్ ద్వారా అంటే ఇక్కడ తిరిగేటువంటి వ్యాన్ల ద్వారా సరుకులు అనేవి చాలా చోట్ల అమ్మే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇటువంటి ఇనిషియేటివ్ అనేది ఎందుకు తీసుకొని వచ్చారు అండ్ తమిళనాడులోనే ఇది పెట్టడం జరిగింది అనమాట. NCCFకి సంబంధించినటువంటి భారత్ దాల్ బ్రాండ్. అసలు ఇటువంటి ఇనిషియేటివ్ పెట్టడం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే స్టెబిలైజ్ ద ప్రైజెస్ అండ్ క్రబ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో ఆహారం యొక్క ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి అండ్ అక్కడ ఉన్నటువంటి ధరలు అనేవి హెచ్చుతగ్గులు ఉండకుండా స్థిరీకరణ చేయడానికి ఈ యొక్క భారత్ దాల్ బ్రాండ్ ద్వారా అది కూడా మొబైల్ యూనిట్స్ అనేవి ఏర్పాటు చేసి ప్రజల వద్దకే సరుకులు అనేవి తీసుకొని వెళ్ళి అమ్మడం లాంటి ఒక వినూత్నమైన ప్రయోగాన్ని తమిళనాడులో చేయబోతున్నారు. పంజాబ్ గవర్నమెంట్ సడక్ సురక్ష ఫోర్స్ అనమాట. సో పంజాబ్కి చెందినటువంటి గవర్నమెంట్ వాళ్ళు సడక్ సురక్ష ఫోర్స్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే రోడ్ల పరంగా మరణాలు అనేవి ఎక్కువగా సంభవిస్తున్నాయి. వాటిని అరికట్టడానికి అవసరమైనటువంటి ఈ సడక్ సురక్ష ఫోర్స్ ద్వారా వాటిని అరికట్టడానికి ఒక చర్యలు అనేవి తీసుకొని వచ్చారనమాట. సో చీఫ్ మినిస్టర్ అయినటువంటి భగవంత్ సింగ్ మాన్ గారు 144 హైటెక్ వెహికల్స్ అనేవి జలంధర్ ప్రాంతం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సడక్ సురక్ష ఫోర్స్ ఏదైతే ఉందో అందులో 144 హైటెక్ వెహికల్స్ అనేవి ఏర్పాటు చేశారు. అండ్ ఇందులో అసిస్టెంట్ ఐజీ అయినటువంటి ట్రాఫిక్కి గంగాజిత్ సింగ్ గారు ఏం చేశారంటే ఈ ఫోర్స్లో నియర్లీ 1200 మంది పోలీస్ జవాన్లని ఇందులో నియమించడం జరిగింది. అంటే రోడ్లో పరంగా ఎటువంటి మరణాలు సంభవించకుండా సేఫ్టీ అనేది తీసుకొని రావడం కోసం ఇటువంటి పోలీస్ జవాన్లని నియమించారనమాట. అండ్ ఇక్కడ వెహికల్స్ అనేవి చాలా స్పెషలైజ్డ్ టూల్స్ తోటి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఏ విధంగా అంటే వాళ్ళు కనుక ఓవర్ స్పీడ్స్లో వెళ్ళినా అండ్ దాంతోపాటు డ్రంకింగ్ చేసి డ్రైవ్ చేసేటువంటి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళని కనుక్కోవడానికి అవసరమైనటువంటి స్పెషలైజ్డ్ టూల్స్ తోటి వెహికల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ SSFతో పాటు ఒక ఎమర్జెన్సీ డైలింగ్ నెంబర్ కూడా ఇచ్చారు. అది 112 అనమాట. సో 111కి డయల్ చేసి మనం ఏదన్నా కంప్లైంట్ చేయాలనుకుంటే సడక్ సురక్ష ఫోర్స్ వాళ్ళకి మన కంప్లైంట్ కూడా చేయొచ్చు. సో న్యూ కంగారు లిజర్డ్ అనమాట. సో కంగారు లాగా గంతేటువంటి ఒక లిజర్డ్ కొత్త రకమైనటువంటి బల్లి జాతిని కనుగొనడం జరిగింది. ఎక్కడ అంటే వెస్ట్రన్ ఘాట్ ప్రాంతంలో. సో వెస్ట్రన్ ఘాట్ ప్రాంతంలో మనకి ఈ యొక్క కొత్త రకమైనటువంటి బల్లి జాతి అనేది కనిపించింది అనమాట. సో అగస్త్యమ జీనస్ ఏదైతే ఉందో అంటే అగస్త్య గామా అనేటువంటి రకం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఏడాట్ బెడ్డోమి జాతికి చెందినటువంటి ఒక కొత్త రకమైనటువంటి బల్లి జాతిని కనుగొనడం జరిగింది. అది కూడా ఎక్కడంటే శివగిరి హిల్స్ తమిళనాడులో. సో వెస్ట్రన్ ఘాట్లో ఉన్నటువంటి శివగిరి హిల్స్ తమిళనాడు ప్రాంతంలో ఈ యొక్క కొత్త రకమైనటువంటి జాతిని కనుగొనడం జరిగింది. అండ్ ఇక్కడ అగస్త్యమ ఎడ్జ్ అనేది అండ్ దీన్నే నార్థన్ కంగారు లిజర్డ్గా పిలుస్తున్నారు. ఇది ఎటువంటిదంటే అగామిడే జాతికి చెందినటువంటిది. అంటే వాళ్ళ యొక్క దీని యొక్క జాతి అండ్ కుటుంబం పేరు ఏంటంటే అగామిడే. సో అగామిడే అటువంటి ఫ్యామిలీకి చెందినది ఈ కొత్త రకమైనటువంటి బల్లి జాతి అనమాట. అండ్ దీని యొక్క సైజ్ అనేది 4.3 సెంటీమీటర్ల వరకు కూడా దీని యొక్క పొడవు అనేది పెరుగుతుంది అని కనుగొన్నారు. అండ్ ఇక్కడ ఎవరైతే దీని మీద పరిశోధన నిర్వహించి దీని గురించి కనుగొన్నారో దీన్ని కనిపెట్టారో వాళ్ళు దీన్ని చిన్న సైజులో ఉన్నటువంటి డ్రాగన్గా వర్ణించారనమాట. డిమిన్యూటివ్ డ్రాగన్ అంటే చిన్న సైజులో ఉన్నటువంటి డ్రాగన్గా ఈ యొక్క కొత్త రకమైనటువంటి కంగారు లిజర్డ్ని పేరు నామకరణం అనేది చేయడం జరిగింది. దీని యొక్క పేరు అనేది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు అది అగామిడే ఫ్యామిలీకి చెందింది. అండ్ దీన్ని ఎక్కడ చూశారు అంటే వెస్ట్రన్ ఘాట్ ప్రాంతం శివగిరి హిల్స్ తమిళనాడు. పీయూష్ గోయల్. సో పీయూష్ గోయల్ గారు మన యూనియన్ మినిస్టర్ అనమాట. ఆయన యూనికార్న్ రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో అది కూడా స్టార్టప్ ఇండియాకి సంబంధించినటువంటి వీక్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్లో భాగంగా పీయూష్ గోయల్ గారు ప్రసంగించడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే మన దేశానికి చెందినటువంటి నియర్లీ 40
లీడింగ్ యూనికార్న్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బూస్టప్ ఇచ్చే విధంగా, అంటే వాళ్ళని ప్రోత్సహించే విధంగా, ఏ విధంగా మలగాలి, ఇక మీదట ఏ విధంగా మార్కెట్ ఉండబోతుంది అనేటువంటి విషయాల్ని షేర్ చేస్తూ అండ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎలా కావాలో అండ్ వాటి గురించి సలహాలు సూచనలు అనేవి ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. అండ్ డిపిఐఐటి, సో డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ ట్రేడ్, అంటే మన దేశానికి చెందినటువంటి ఇండస్ట్రీ అండ్ దానితో పాటు వాణిజ్యపరమైనటువంటి అంశాలను తీసుకునేటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు స్టార్టప్ శాల అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చారనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది ఒక యాక్సలరేటర్ ప్రోగ్రామ్గా మన టెక్నాలజీ పరంగా చేసేటువంటి స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటికి మంచి లభిస్తబోతుంది, అంటే వాటికి మంచి ప్రాముఖ్యత అనేది కల్పించి వాటిని బూస్టప్ చేసే విధంగా అవసరమైనటువంటి అన్ని కూడా ఈ స్టార్టప్ శాల ద్వారా అందించబడబోతున్నాయి. అండ్ ఈ యొక్క స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్లో భాగంగా ఏంటంటే ఈ వారం పాటు వెబినార్స్ అని నిర్వహించబడతాయి, ఫిజికల్ ఈవెంట్స్ అనేవి నిర్వహించబడతాయి అండ్ వచ్చిన వాళ్ళకి మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించి ఇన్స్పిరేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి బాగా ఇంప్రూవ్ చేసే విధంగా అండ్ వాళ్ళ నాలెడ్జ్ని అండ్ వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఈ యొక్క ఇన్నోవేషన్ వీక్లో భాగంగా నేర్పించబడతాయి. కంప్యూటరేషన్ స్కీమ్ ఫర్ ఆఫీసర్స్ ఇన్ ఏఆర్డిబి అండ్ ఆర్సీబీస్. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఇప్పుడు ఈ యొక్క కంప్యూటరైజేషన్ ప్రోగ్రామ్ అని తీసుకొని వచ్చారనమాట. అంటే మన యొక్క రిజిస్టర్ ఆఫ్ కార్పొరేషన్, సో మనం దాన్ని ఆర్సీస్ అన్నాం. రిజిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ సొసైటీస్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. సో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అండ్ దాంతోపాటు రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇవన్నీ కూడా ఏంటంటే పల్లె స్థాయిలో ప్రజలకి, గ్రామీణంలో ఉన్నటువంటి రైతులకి సహాయాన్ని అందించేటువంటి సంస్థలు అనమాట. వాటన్నిటినీ కూడా కంప్యూటరైజేషన్ చేయబోతున్నట్లుగా అమిత్ షా గారు తెలియజేయడం జరిగింది. అండ్ ఈ యొక్క స్కీమ్లో భాగంగా, అంటే ఇలా కంప్యూటరైజేషన్ చేయడంలో భాగంగా ఎందుకోసం అంటే ట్రాన్స్పరెన్సీని తీసుకొని రావడం కోసం, అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లో పారదర్శకత అనేది తీసుకొని రావడం కోసం అండ్ దాంతోపాటు అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం కూడా తీసుకొని రావడం అనేది ఇందులో ముఖ్య భాగంగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ కంప్యూటరైజేషన్లో భాగంగా నియర్లీ 1851 యూనిట్స్ అనేవి, ఏఆర్డిబి యూనిట్స్ అనేవి ఏర్పాటు చేసి, అది కూడా 13 స్టేట్స్ అండ్ యూటీస్లో ఈ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసి అవన్నీ కూడా, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్సీఎస్ డేటా ఒకటి, ఏఆర్డిబిస్ యొక్క డేటా ఒకటి, మొత్తం కూడా మన నాబార్డ్కి కనెక్ట్ చేయడానికి, అంటే నేషనల్ పరంగా మన దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని విషయాల్ని కూడా, అంటే ఇక్కడ రైతులకు అందించేటువంటి సౌకర్యాలని, వసతుల్ని, లోన్స్ని అన్నిటి గురించినటువంటి డేటా మొత్తాన్ని నాబార్డ్కి కనెక్ట్ చేసే విధంగా నేషనల్ సాఫ్ట్వేర్ దాని ద్వారా కంప్యూటరైజేషన్ ప్రక్రియ అనేది చేయబోతున్నారు. కరప్షన్ ఇండెక్స్, సో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 93. ఎన్ని దేశాలకు సంబంధించి 180 కంట్రీస్ పార్టిసిపేషన్ చేస్తే అందులో మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 93 అనమాట. సో 2023కి సంబంధించి ఇండియా యొక్క స్కోర్ ఎంత ఉందంటే 39గా ఉంది. అదే 2022కి సంబంధించి భారతదేశం యొక్క స్కోర్ ఎంత అంటే 40 అనమాట. ఇక్కడ స్కోర్ కనుక 0 ఉంటే అది అత్యంత అవినీతి అనమాట. అదే 100 కనుక స్కోర్ ఉంటే, స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అది అంత క్లీన్గా కరప్షన్ అనేది లేకుండా ఉన్నట్టు. మన ఇండియా యొక్క స్కోర్ ఇప్పుడు ఎంత ఉంది? 39. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 40. స్కోర్ అనేది పెరిగిపోయింది. ఇంతకుముందు ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది. అంటే తగ్గిపోయినప్పుడు స్కోరు మన దేశంలో కరప్షన్ అనేది పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ 2022 టైంలో మన యొక్క ర్యాంక్ ఎంత అంటే 85. ర్యాంక్ పరంగా 85 ఉంది, స్కోర్ 40 ఉంది. బట్ ఇప్పుడు ర్యాంక్ అనేది 93 అయింది, బట్ స్కోర్ వచ్చేసి 39. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్కోరింగ్ ఎక్కువ ఉంటే ర్యాంక్ అనేది మంచి ర్యాంక్ అనమాట. స్కోరింగ్ అనేది తగ్గిపోతూ ఉంటే ర్యాంక్ నెంబర్ అనేది పెరిగిపోతుంది. అంటే ఎప్పుడైతే 0 అనేటువంటి స్కోర్ ఉంటుందో అప్పుడు అత్యంత అవినీతి అనేది జరుగుతున్నట్లు, ఎప్పుడు స్కోర్ పెరుగుతూ ఉంటుందో అక్కడ అవినీతి అనేది తగ్గిపోతున్నట్లు అనమాట. మన ఏషియన్ రీజన్కి సంబంధించినటువంటి దేశం సింగపూర్ ఏదైతే ఉందో అది ఏషియన్ పరంగా, ఏషియా వరకు అయితే సింగపూర్ అనేది టాప్లో వచ్చింది. దాని యొక్క స్కోర్ ఎంత అంటే 83 అనమాట. 83 స్కోర్తో సింగపూర్ అనేది ఏషియా పరంగా టాప్లో వచ్చింది. అండ్ ఈ యొక్క రిపోర్ట్ని ఎవరు ఇస్తారు? సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో అది ఒక గ్లోబల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళు ఈ యొక్క ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటారు.
అండ్ 2023కు సంబంధించి మన యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో దాంతో మన ర్యాంక్ ఎంత అంటే 93, స్కోర్ ఎంత అంటే 39. అండ్ మొత్తం ఓవరాల్గా ఎవరు టాప్లో వచ్చారంటే డెన్మార్క్ అనమాట. డెన్మార్క్ దేశం ఓవరాల్గా టాప్ పొజిషన్లో ఉంది. డెన్మార్క్ తర్వాత ఫిన్లాండ్, తర్వాత న్యూజిలాండ్ అండ్ నార్వే, ఇవి ఆర్డర్లో వచ్చాయి. సో హైయెస్ట్ ఎక్కడంటే డెన్మార్క్లో అవినీతి అనేది చాలా తక్కువగా ఉంది. ఫిన్లాండ్లో 2nd పొజిషన్, న్యూజిలాండ్ 3rd పొజిషన్, నార్వే అనేది 4th పొజిషన్. అండ్ మన ఇండియా యొక్క పొజిషన్ ఎంత అంటే 93. 5 more ఇండియన్ వెట్లాండ్స్ యాడెడ్ టు రామ్సార్ లిస్ట్. సో మన దేశానికి చెందినటువంటి రామ్సార్స్ ఏవైతే ఉన్నాయో, రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇంకొక 5 వెట్లాండ్స్ అనేవి చేర్చడం జరిగింది. అండ్ ఎక్కడ అంటే ఈ వెట్లాండ్స్ అనేవి మగధీ క్యారే కన్జర్వేషన్ రిజర్వ్, అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ అంటే ఇక్కడ పక్షుల అభయారణ్యం అనమాట. అండ్ దాంతోపాటు అంగహాసిని ఏస్టరీ ఫ్రమ్ కర్ణాటక, అండ్ దాంతోపాటు కరైవెట్టి బర్డ్ శాంచురీ, కరైవెట్టి పక్షుల అభయారణ్యం, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ అనమాట, తమిళనాడుకు చెందింది. వీటి 5టిని కూడా వెట్లాండ్స్లో ఉన్న వాటిని రామ్సార్ లిస్ట్లో చేస్తున్నట్లుగా తెలియజేశారు. సో టోటల్ అయితే ఇప్పుడు వరకు ఉన్న వాటిలో అండ్ కొత్తగా చేర్చిన వాటిలో కలిసి మన దేశానికి చెందినటువంటి వెట్లాండ్స్ అనేవి 80గా ఉన్నాయి. అండ్ యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు భూపేందర్ యాదవ్ గారు ఇలా మన దేశానికి చెందినటువంటి రామ్సార్ సైట్లో చేర్చడం అనేది హ్యాపీ న్యూస్గా తెలియజేశారు. స్టేటస్ రిపోర్ట్ ఆఫ్ స్నో లెపర్డ్స్ ఇన్ ఇండియా. సో మన దేశానికి చెందినటువంటి స్లో లెపర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డేటా అనమాట. మన దేశానికి చెందినటువంటి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్కి చెందినటువంటి శ్రీ భూపేందర్ యాదవ్ గారు ఈ స్నో లెపర్డ్స్కి చెందినటువంటి రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ రిపోర్ట్ ద్వారా ఏంటంటే ఇప్పటికే 241 స్నో లెపర్డ్స్ అనేవి గుర్తించడం జరిగింది. అండ్ అండ్ అది కూడా యూనిక్యూ అనమాట. అవి ప్రత్యేకంగా ఉన్నాయి, ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి 241 స్నో లెపర్డ్స్ అనేవి ఫోటోగ్రాఫ్ చేయడం జరిగింది. అండ్ అసలు పాపులేషన్ ఎంత ఉండొచ్చు అని ఒక్కొక్క స్టేట్లో భావిస్తున్నారంటే లడఖ్ ప్రాంతంలో 477 ఉండొచ్చు, అండ్ ఉత్తరాఖండ్ ప్రాంతంలో 124, హిమాచల్ ప్రదేశ్లో 51, అరుణాచల్ ప్రదేశ్లో 36, సిక్కిం 21, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోనేమో 9. సో ఇలా వీటి యొక్క పాపులేషన్ అనేది ఉండొచ్చు అని వాటి యొక్క రిపోర్ట్ అనేది తెలియజేయడం జరిగింది. సో నియర్లీ లడఖ్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క స్నో లెపర్డ్స్ అనేవి. ఇండియా ఎనర్జీ వీక్ 2024 అనేది గోవాలో జరగబోతుంది అనమాట. సో ఎప్పుడంటే ఇండియా ఎనర్జీ వీక్ 2024 అనేది ఫిబ్రవరి 6 నుంచి 9 టైంలో ఇండియా ఎనర్జీ వీక్ అనేది జరగబోతుంది. అండ్ ఈ యొక్క ఈవెంట్లో భాగంగా హై లెవెల్ పార్టిసిపేషన్ అనేది తీసుకొని రాబోతున్నారు. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క మినిస్ట్రీకి చెందినటువంటి ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుందన్నమాట. అంటే ఇది ఒక్క మన దేశానికి చెందిందే కాదు, చాలా దేశాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో 17 దేశాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు ఈ యొక్క ఇండియా ఎనర్జీ వీక్లో పాల్గొనడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు 6 కంట్రీస్ ఏవంటే కెనడా 1, జర్మనీ 1, రష్యా అండ్ దాంతోపాటు నెదర్లాండ్స్, యూకే, యుఎస్ఏ ఈ దేశాలకు చెందినటువంటి పెవిలియన్స్ను కూడా ఈ యొక్క ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా ఎనర్జీ వీక్ సమ్మిట్ జరిగినప్పుడు మన దేశం యొక్క శక్తి వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎలా వృద్ధి చెందించాలి అనేటువంటి విషయాల గురించి కూడా ఈ యొక్క మీటింగ్లో చర్చించడం జరుగుతుంది. ఎలాన్ మస్క్ న్యూరాలింక్ ఇంప్లాంట్స్ అనమాట, బ్రెయిన్కి చిప్ అనేది ఫస్ట్ హ్యూమన్కి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక గుర్తించదగిన గర్వించదగిన విషయం అనమాట. ఏ విధంగా అంటే మానవ శరీరానికి అవసరమైనటువంటి బ్రెయిన్ చిప్ అనేది న్యూరాలింక్ ద్వారా మనిషి యొక్క శరీరంలోకి తలలో ఫిక్స్ చేయడం జరిగింది. ఒక ఇంప్లాంట్ అనేది డివైస్ని మన మానవ శరీరంలో పెట్టడం జరిగిందనమాట. ఈ యొక్క న్యూరాలింక్ మిషన్లో భాగంగా ఏంటంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనేది తీసుకొని వచ్చారు. దాని ద్వారా ఏంటంటే పేషెంట్స్కి పెరాలసిస్ లాంటివి అంటే పక్షవాతం కావచ్చు, కొన్ని రకాలైనటువంటి నరాల సంబంధిత వ్యాధులు కలిగి వాళ్ళు డిజేబుల్ పర్సన్గా అయినప్పుడు వాళ్ళని మళ్ళీ ఆరోగ్యవంతులుగా మార్చడానికి ఈ యొక్క బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా మనిషి యొక్క మెదడులో కొన్ని పార్ట్లు చచ్చిపడిపోతే వాటిని మళ్ళీ వర్క్ అయ్యేలా చేయడానికి, లేదా వాటికి ఆల్టర్నేటివ్గా ఒక చిప్ ద్వారా మనిషి సరిగ్గా ఆరోగ్యంగా మారడానికి ఈ యొక్క న్యూరలాజికల్ కండిషన్స్ బెటర్ చేయడం కోసం ఈ యొక్క న్యూరాలింక్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ ఇందులో ఏంటంటే పార్కిన్సన్స్ డిసీజ్ ఒకటి,
అల్జీమర్స్ డిసీజ్ ఒకటి, అంటే పెద్ద వయసులో మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తలలో ఉన్నటువంటి నరాలు అనేవి తగ్గిపోవడం వల్ల, అంటే పాడైపోవడం వల్ల వయసుతో పాటు పార్కిన్సన్స్ వ్యాధి, అంటే ఏ వస్తువుని కూడా పట్టుకోలేరు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ వృద్ధాప్యంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇటువంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ప్రత్యామ్నాయంగా ఒక మంచి ట్రీట్మెంట్గా ఉండబోతుందని ఈ యొక్క బ్రెయిన్ చిప్ అనేది మనకు ఒక మంచి డివైస్. అంటే ఇక మీదట మనం నరాల సంబంధిత వ్యాధులకి ఒక బ్రెయిన్ చిప్ ద్వారా మనిషిని మంచి ఆరోగ్యంగా మార్చడానికి ఇది ఒక ముందడుగుగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.